ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తిరుమల తిరుపతిలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక శ్రీకాళహస్తిలో అయితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. వర్షాలకు వరి, బొప్పాయి, నిమ్మ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు తిరుమలలో కూడా భారీ వర్షం కురిసింది. భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రేణిగుంట మండలం అత్తూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అత్తూరు గ్రామానికి రాకపోకలు కూడా ఆగిపోయాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. తిరుపతి, తిరుమల సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తరు వర్షం పడుతోంది. అరణ్య రిజర్వాయర్లో 280 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక తిరుపతిలో వర్ష తీవ్రతపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు డీటెయిల్స్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా వంకలు వాగులు పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో కాలువలు పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పొంగి పొరులుతున్నటువంటి ప్రాంతాల్లో కమిషనర్ మౌర్య ఇప్పటికే పూర్తిగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టారు. మరోవైపు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తిరుమలలో కుండపోతగా నేను రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వంకలు వాగులు పొంగి పొరులుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరోవైపు గుడిమల్లం ఆలయానికి భక్తులు రావద్దు అంటూ ఇప్పటికే ఈవో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా తిరుమలలో కుండపోత వర్షం కురుస్తుండటంతో నేను రాత్రి నుంచి కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలతో పాటు కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు అంటే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కమిషనర్తో పాటు అధికార యంత్రాంగము పూర్తిగా ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న చోట పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏ రకమైన ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగానే అధికార యంత్రాంగము చిత్తూరు జిల్లాలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది.